పోయిన వారంలో ఇదే వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. 11వ వచనం నుండి కొన్ని మాటలు తీసుకొని దేవుని మాటల గురించి మనం ధ్యానం చేస్తాం. మొదట చూసినట్లయితే 29వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. తన ప్రజలకు బలమును అనుగ్రహించునని పోయిన వారం ధ్యానం చేశాం. ఆయన బలము కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలసూరుడైనటువంటి దేవాది దేవుడు, ఘనమైన దేవుడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడని మనం పోయిన వారం ధ్యానం చేశాం. ఈ వారం రెండవ మాట ధ్యానం చేద్దాం. రెండవది, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి. చాలు. యెహోవా తన ప్రజలకు ఏం కలుగజేస్తాడట? సమాధానము కలుగచేయును. రాత్రి ఏం చదువుకున్నాం? నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు అని మనము ధ్యానం చేశాం. తన్ను తాను తగ్గించుకొని నా సన్నిధిలో ప్రార్థించిన ఎడల అన్నిటినీ అనుగ్రహిస్తాను అని అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించువాడు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగుచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ సమాధానము కలిగజేసి, శాంతినిచ్చి, సమాధానాన్నిచ్చి, సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఒకప్పుడు శాంతి లేకుండా ఉన్నటువంటి వారము, ఒకప్పుడు నెమ్మది లేనటువంటి వారము, ఒకప్పుడు దూరస్థులమైనటువంటి మనం, ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి మనము, ఒకప్పుడు మురుగు కంపు కట్టేటటువంటి మనము దేవుని ఉచితమైనటువంటి కృప చేత, దేవుని కరుణ వాత్సల్యత చేత మనందరికీ కూడా ఆ చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. బంధకాల్లో నుండి విడిపించాడు. కంపు కొట్టే జీవితం నుండి సువాసనగా మార్చాడు. మనకు నెమ్మది లేనప్పుడు, మనకు శాంతి లేనప్పుడు, మనకు సమాధానము లేనప్పుడు జీవము కలిగిన దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహింపచేసి ఈ దినాన దేవుని సన్నిధిలో కూర్చొని మనము దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహింపరచడానికి, దేవుణ్ణి హెచ్చించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఆయన పాదముల దగ్గర చేరి ఉంటున్నాం. ఆయన పాదముల దగ్గర చేరి తన ప్రజలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా మనకి కావలసింది ఏంటంటే సమాధానాన్ని దేవుడు అనుగ్రహింపచేసి, శాంతినిచ్చి, సంతోషింపచేసే విధముగా దేవుడు తన కృపను మనకి అనుగ్రహించాలి. అలనాడు ఇజ్రాయేలీలను చూసినట్లయితే వారికి నెమ్మది లేనప్పుడు, వారికి సమాధానము లేనప్పుడు, వారికి సంతోషము లేనప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు మొరలు విని విడిపించి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి ఆయన సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపచేసి వారికి సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించినటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆ దేవాది దేవుణ్ణి ఈ దినాన ప్రత్యేకముగా మనము స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించడానికి ఆయన సన్నిధికి మనం వచ్చాం. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యములో చూసినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచదవు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి నిజముగా సమాధానము కలుగచేసి ఇంకే మా పక్షముగా ఉండే దేవుడు మనందరికీ సమాధానం కలిగచేసి మన పక్షంగా ఉన్నాడు ఆయన.
ఆయన నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నా పక్షంగా ఉన్నాడు. ఆయన తన ప్రజల పక్షంగా ఉన్నాడు. ఆయన సమాధానం కలుగచేసే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఆ దీవెనలు నీకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి ఈ దినాన ప్రత్యేకముగా నీవు నేను మనమందరం కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజముగా మనకి సమాధానాన్ని అనుగ్రహించిన జీవము కలిగినటువంటి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరిచి, ఆయన గణపరిచి, ఆయనను హెచ్చించాలి ప్రియులారా. ఇంకా దాని కింద ఉంటుంది కొన్ని మాట, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచదవు. స్థిరముగా ఉంచేటటువంటి దేవుడు. చాలా మంది భార్యకు భర్తకు సమాధానం ఉండదు, బిడ్డలకు తల్లిదండ్రులకు సమాధానం ఉండదు. ఈ రోజుల్లో చూసినట్లయితే బిడ్డలు తల్లిదండ్రుల మాట వినేటట్టుగా లేక ఎంతోమంది కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు పిల్లారా. భార్యకు భర్తకు సమాధానము లేక, శాంతి లేక, తృప్తి లేక, ఆనందము లేక భయంకరమైనటువంటి స్థితిలో అలవాటు పడేవారు కూడా చాలామంది ఉన్నారు. సమాధానం లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? భర్త ఏం చేస్తాడు? సమాధానం లేనాడు. స్త్రీలకు తెలియదు. సమాధానం లేకపోతే ఏం చేస్తాడంటే, శాంతి లేకుంటే, నెమ్మది లేకుంటే బయటకు వెళ్ళిపోతాడు, ఎక్కడికెక్కడికో తిరుగుతాడు. ముందుగా నాకు మనసు నెమ్మది లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ అడిగితే ఏమంటాడు? నాకు ఇంట్లో సమాధానం లేదు, నాకు నెమ్మది లేదు, నా మాట నా భార్య వినట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు. ముందుగా దేనికి గురవుతాడు చెప్పాలి? వెళ్ళి త్రాగుడికి లోనవుతాడు. కొంచెం అలవాటైన తర్వాత భయంకరమైనటువంటి ఆ బానిసత్వానికి అలవాటుపై పడిపోయి భయంకరమైన దుస్థితి కలుగుతుంది పిల్ల. ఎందుకంటే తనకి ఏం లేదు, ఇంట్లో సమాధానం లేదు, తనకేం లేదు, ఇంట్లో శాంతి లేదు, తనకేం లేదు, ఇంట్లో ఏమి కూడా సంతోషం లేదు. కారణం ఏంటంటే వారి ఇంటిలో ఎవరు లేరు? యేసయ్య లేడు, దేవుడు లేడు. అందుచేతనే సమాధానము లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా ఈ దినాన క్రైస్తవ కుటుంబాల్లో కూడా భయంకరమైనటువంటి స్థితి మనము ఎరిగినటువంటి వారు ప్రియులారా. నిజంగా ఆ దుర్భరమైనటువంటి ఆ భయంకరమైన జీవితము ఉండకూడదని యేసయ్య ఏమంటున్నాడంటే, స్థిరమైనటువంటి సమాధానాన్ని నీ కుటుంబంలో నేను కలగచేస్తాను. నేను అది కదర్చబడినటువంటిది, అది మార్పు లేనటువంటిది, అది మారినటువంటి సమాధానం నీకు కలగచేసి నీకు సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదినిచ్చి నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి ప్రయోజనకరంగా చేసి ఉన్నతమైనటువంటి స్థానంలో నేను ఉంచుతానని, స్థిరమైనటువంటి సమాధానాన్ని నేను ఇస్తున్నానని దేవుడు చెప్తా ఉంటే, చెప్పిన మాట విననటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి ఓ కుమారుడా, కుమార్తె, ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినములో నీతో మాట్లాడేది ఏంటంటే, జీవము కలిగిన దేవుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? యేసయ్య నీ గృహంలో ఉన్నాడా? నీ ఇంటిలో ఉన్నాడా? నీ తలంపుల్లో ఉన్నాడా? నీ ఆలోచనలో ఉన్నాడా? ఉన్నట్లయితే స్థిరమైనటువంటి సమాధానాన్ని నీకు కలగచేసి నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి దేవుడు ఆయన కృప కలిగినటువంటి దేవాది దేవుడు. అందుచేతనే 26వ అధ్యాయము 12వ వచనములో అంటున్నాడు, స్థిరమైనటువంటి సమాధానాన్ని నీకును, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీకును, నీ భర్తకని ఇవ్వబోతున్నానని దేవుడు ఈ దినాన మీకు వాగ్దానం చేస్తా ఉన్న దేవుడు. వాగ్దానం చేసినటువంటి దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు. అది దానిని స్థిరపరుస్తున్నటువంటి దేవాది దేవుడు నీకును, నాకును, మనందరికీ ఆ సంతోషంతో, సమాధానంతో ఉన్నట్లయితే ఈ దినాన పరిశుద్ధ దినములో భార్య భర్తలు ఇద్దరు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆత్మచేత నింపబడి, దేవా నా కుటుంబంలో సమాధానము, సంతోషము, ఆనందము, నెమ్మదినిచ్చిన దేవాది దేవా, శాంతి లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, సంతోషము లేనప్పుడు నా ఇంటిలోనికి, నా గృహంలోనికి, నా హృదయంలోనికి వచ్చి నాకు శాంతినిచ్చి నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా, గణపరిచే భాగ్యం ఇచ్చావయ్యా అని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదముల దగ్గర నువ్వు ఆయనను స్తుతించినట్లయితే ఆయన బహుగా దీవించే దేవుడు, బహుగా ఆశీర్వదించే దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. అందుచేతనే అంటున్నాడు, దాని కింద అంటున్నాడు, చదువుకుందాం దాన్ని కంటిన్యూ చేయమా. యెహోవా నీవు మాకు
స్థిరపరచెదవు. నీవు మాకు సమాధానము స్థిరపరచెదవు. నిజముగా నీవు మా పక్షమున నుండి. నిజముగా మన పక్షాన్ని ఉంటాడు ఆయన. ఎట్లా ఉంటాడంట? కొంత అబద్ధంగా నీ పక్షాన్నే ఉంటాను అంటారు కొంతమంది. నీ పక్షాన్నే ఉంటానని అసలు సమయం వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళిపోతారు? అసలు గొడవ పడతానికి వచ్చారే నీ పక్షంగా నేను ఉన్నాను పర్వాలేదు అని అంటారు అనుకోండి. గొడవ పడటానికి 2-3 ఎక్కువ అయ్యారు అనుకోండి, ఇంకో ఏమైపోతారు? వేరే వ్యక్తి కనబడకుండా మాయమైపోతారు అన్నమాట కదా. కానీ దేవుడు మాత్రము ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఏమనంటే, నేను నిజముగా నేను నీ పక్షముగా ఉంటాను. నేను ఇదిగో నేను యుద్ధశూరుడను, నేను బలము కలిగినటువంటి దేవుడను, పౌరుషము కలిగినటువంటి దేవుడను, గొప్పవాడిని, సర్వ సృష్టికర్తను, నీ పక్షంగా నేను ఉంటానని చెప్తున్నటువంటి దేవుడు. ఎవరన్నా చెప్పారా నీ పక్షంగా ఉంటాను భయపడకు నువ్వు ముందుకెళ్ళి అన్నాడా? అందు గురించి దేవుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో 365 సార్లు అన్నాడట, భయపడకమో నేను దేవుడునై ఉన్నానని చెప్తున్నటువంటి మాటలు అవి సత్యమైనటువంటివి. ఆయన అంటున్నాడు, నేను నీతో ఉంటాను, నీతో ఉంటాను, నీతో ఉంటాను అంటున్నాడు. నువ్వు నమ్ముతున్నావా దేవుని మాట? నువ్వు దేవుని స్తుతిస్తావా? ఈ రోజున నువ్వు గణపరుస్తావా? దేవుని హెచ్చిస్తావా? దేవుని ఆరాధిస్తావా? నేను నీతో ఉంటున్నాను, స్థిరముగా నీకు సమాధానం కలిగజేస్తా, నేను నీతో ఉంటాను. దాని కింద అంటాడు, నీ పనులన్నిటినీ నేను చదవమ్మ మాట చదువుకుందాం. నిజముగా నీవు మా పక్షమున నుండి. నిజముగా నీవు మా పక్షముగా నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. మన పనులన్నిటినీ, నా పనులన్నిటినీ, మీ పనులన్నిటినీ ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. కాలేజీలో చప్పట్లు కడదాం అందరికి కూడా. ఎంతమందికి పనులు ఉన్నాయో, నాకు నీకు మనందరికీ పనులు ఉన్నాయి. ఆ పనులన్నింటినీ కూడా అనంట ఆయన మన పక్షంగా ఉండి, మన దగ్గరే ఉండి, స్థిరముగా ఉండి ఆ పనులన్నిటినీ కూడా సఫలం చేస్తాడట. అది ఏ పను కానీ అది నీకు తెలుసు. నువ్వు ఏ ఆలోచనతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ తలంపుతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ ఆశ కలిగి వచ్చావో, దేవుడట నీ పనులన్నిటినీ కూడా ఏం చేస్తాడట? సఫలపరుస్తాడట. నీకు తోడుగా ఉంటాడట, నీకు సమాధానం కలిగి చేస్తాడట, నీకు స్థిరముగా ఉంటాడట. ఆయన నీ ప్రక్కనే ఉంటాడట. నీ పనులన్నిటినీ సఫలం చేస్తాడు. నీ పనులన్నీ సఫలం చేస్తే నీకు ఎంత సంతోషం, సంతోషం కదా. ఒక ఇల్లు కావాలని నువ్వు కోరుకుంటున్నావు, దేవుడు మంచి ఇల్లుని ఇచ్చాడు అనుకో, నీకు ఎంతో సంతోషం. నా పని దేవుడు సఫలం చేశాడు, దేవునికి ఎంత ఇచ్చినా కానీ నేను నా రుణము తీర్చుకోనంటాను. ఒకవేళ ధనం అవసరం ఉన్నది, తగిన కాలంలో ధనము దేవుడు అనుగ్రహించాడు అనుకోండి, నీకు ఎంత సంతోషం, ఎంత ఆనందం. నా పనులన్నీ సఫలం చేశాడు దేవుడు, నాకు ఎంతో సంతోషం. ఇది నాన్న బ్యాంకుకి వెళ్ళాను, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలనుకున్నాను, వెంటనే అక్కడ ఎవరు లేరు, వెంటనే నా పని సఫలం అయిపోయింది, వెంటనే దేవుని సన్నిధికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా అని నువ్వు చెప్తావు. సమాధానము, సంతోషము, ఆనందము సఫలము చేస్తే దేవాది దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం ప్రియులారా. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం ప్రియులారా. ఆయన సన్నిధిలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మనకి ఏం జరుగుతుందో ఆయన సన్నిధిలో ఉంటే చెప్పాలా? ఆయన సన్నిధిలో ఉంటే ఆయన సన్నిధి కాంతి మన ముఖం మీద ప్రకాశించుద్ది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎంతమంది మీద ఆయన సన్నిధి కాంతి మీ ముఖం మీద ప్రకాశించిందో ఒకసారి చూసుకోండి. మీ ముఖాన్ని ఒకసారి అద్దంలో కాదు, ఇప్పుడు నేచురల్గా చూసుకోండి. మీ ముఖం మీకే కనపడుతుంది. ఆయన సన్నిధి కాంతిని మీ ముఖం మీద ప్రకాశించిందో లేదో చూడండి. దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 6వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. ఆ మాట చూద్దాం. మ్రొక్కుకొనిన నాజీరు తన కొలిమి కొలది దాని గూర్చిన విధియు అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇది అంతయు చేయవలెనని చెప్పుము. ఇది అంతయు చేయమని చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు దేవుడి మాట? చెప్పాలి. ఎవరితో చెప్తున్నాడు? మోసేతో చెప్తున్నాడు. ఎవరికి చెప్పమని చెప్తున్నాడు? తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఈ దినాన ఎవరితో చెప్తున్నాడు? చెప్పాలి. ఈ దినాన ఎవరితో చెప్తున్నాడు? నీతో చెప్తున్నాడు ఈ మాట. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలయ్యారు, నీవు కూడా. నువ్వెవరివి? ఇప్పుడు మన ధ్యానం ఏంటి? తన ప్రజలకు ఆయన సమాధానము కలిగి చేసేవాడు. దేవుని ప్రజలుగా ఉన్నావా? నీవు
దేవుని శక్తిగా ఉన్నావా, దేవుని జనాంగంగా ఉన్నావా? ముందు అది చూసుకోవాలా. లేకుంటే దేవుని జనాంగంగా నేను లేను, వేరేగా ఉంటే మాత్రము నీకు సమాధానము, శాంతి, సంతోషము, ఆనందము ఏది కూడా లేదు. అప్పుడు మోసేతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో ప్రజల దగ్గరికి వెళ్ళి వారు మొక్కుబడిని చెల్లించాలా, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా గణపరచాలి, ఏ విధంగా మహింపరచాలని వారికి నీ వెళ్ళి బోధించమంటున్నాడు. విని గ్రహించి దాని ప్రకారం నడుచుకొని దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహింపరిచి, దేవుని హెచ్చించినట్లయితే అక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం. ప్రజలకు ఏమి ఇచ్చాడో చదువుదామా ఆ తర్వాత ఆ మాటలను. యెహోవా మోసేకు ఇలాగు ఆజ్ఞాపించను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగున దీవింపవలెను. ఎవరు దీవింపాలంట? ఇశ్రాయేలీలను, అహరోను సంతానము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ వచ్చినప్పుడు దేవుని సన్నిధికి మొక్కుబడులు చెల్లించినప్పుడు, వారిని దీవించినప్పుడు వారికి సమాధానం ఏమి జరుగుతుందో అక్కడ దేవుడు మోసేతో చెప్తున్నటువంటి మాట మనం కూడా నేర్చుకుందాం. మాటలు చదువుదాం. ఆ మాటలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని పాదముల దగ్గర ఉన్నప్పుడు ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించుద్దట. నువ్వు ప్రకాశించినప్పుడు, నువ్వు తేజస్సుతో, దేవుని మహిమతో, దేవుని శక్తితో నువ్వున్నప్పుడు, దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు ఎంత సంతోషంతో, ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తావంటే ఆ సంతోషము పట్టజాలనటువంటిది, ఆ ఆనందము వివరించలేనటువంటిది, ఆ సంతోషము వర్ణించలేనటువంటిది. ప్రియులారా, ఇక్కడ ప్రజలతో కూడా అదే చెప్పమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే ఆయన సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయును, నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును కాక అని అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమున ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా ఆశీర్వదించబడాలంటే, ఇశ్రాయేలీల వలె ఆశీర్వదించబడాలంటే, దేవుని బిడ్డలుగా ఆశీర్వదించబడాలంటే, దేవుని కుమారుడుగా కుమార్తెగా ఆశీర్వదించబడాలంటే, ఇశ్రాయేలీలందరూ కూడా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, నీకు సమాధానంగా ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుడు ఏం చేస్తాడట? దేవుడు ఆ విధంగా చెప్పినప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడట. అలాంటి ఆశీర్వాదము ప్రతి కుటుంబము పొందుకోవాలని, అలాంటి దీవెనలు ప్రతి వారు పొందుకోవాలని, అలాంటి సమాధానము, సంతోషము ప్రతి వారికి కావాలని దేవుడు ఈ యొక్క దినాన్న మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీ కుటుంబము, నీవు, మనమందరం ఈ విధంగా ఉన్నాం. ఆయన నీలో ఉన్నాడా? నీ కుటుంబంలో ఉన్నాడా? నీ కుటుంబము సంతోషముగా, ఆనందముగా, నెమ్మదిగా ఉన్నదా? మరి ఆనందంగా ఉన్నట్లయితే ఆయన ఏ విధంగా నీవు స్తుతిస్తుంటున్నావు, ఏ విధంగా గణపరుస్తున్నావు, ఏ విధంగా మహింపరుస్తున్నావని ఆయన ఆశపడుతున్నటువంటి దేవాది దేవుడు. ఇదిగో దేవుని వాక్యంలో చూసినట్లయితే చూడండి, 66 యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో 12వ వచనం కూడా మాట్లాడుతుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. ఎవరితో చెప్తున్నాడు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, ఆలకించుడి. ఎవరితో అంటున్నారు? తన ప్రజలతో అంటున్నాడు, తన కుమార్తెలతో అంటున్నాడు, తన కుమారులతో అంటున్నాడు,
యెహోవా సెలవిస్తున్నాడు ఇశ్రాయేలుని, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, వారికి సమాధానాన్ని ఇస్తాను, వారికి శాంతిని ఇస్తాను అంటున్నాడు. ఎలాంటి సమాధానం ఇస్తానట, ఎలాంటి శాంతిని ఇస్తానట, ఎలాంటి నెమ్మదిని ఇస్తాడని మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ సమాధానము కొలవలేనటువంటిది, ఆ సమాధానము లెక్క పెట్టలేనటువంటిది, ఆ సమాధానం వర్ణించలేనటువంటిది, ఆ సమాధానము వెలకట్టలేనటువంటిది. అలాంటి సమాధానము నీకును, నీ కుటుంబానికి నీకును ఇస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. ఆయన 12వ వచనంలో 66:12లో చదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించాలి. ఏమంటున్నాడు? ఆలకించమంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? ప్రతి వారిని ఆలకించమంటున్నాడు. అందు గురించి యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను చేసి పెంచి పెద్దవారిని చేసి తిని వారు నా మాట విననొల్లని వారైతిరి. ఈ దినాన నువ్వు ఏ విధంగా ఉన్నావు? నువ్వు వినేవాడుగా ఉన్నావా, విననొల్లనటువంటి వాడిగా ఉన్నావా? దేవుని మాట విన్నట్లయితే నీకు సమాధానం కలుగుతుంది. దేవుని మాట విని నడుచుకున్నట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది, నీకు ఆనందం కలుగుతుంది. అందు గురించి అంటున్నాడు, ఆకాశం అంట వింటుందంట, భూమి తన చెవి ఎగ్గుతుందంట, నీవు నేను వినలేకపోతున్నామంట. అందు గురించి అంటున్నాడు, ఇదిగో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. ఎట్లా ఇస్తాడంట? నీ కుటుంబంలో నీకును, నీ బిడ్డలకి, నీకు, నీ సంతానానికి నది వెలే ఇస్తాడట. ఎంత సమాధానమో! అది కొలవలేనటువంటిది, అది వివరించలేనటువంటిది. వర్ణించలేనయ్యని ప్రేమను, వివరించలేనయ్య నీ ప్రేమను, వర్ణించలేనయ్య నీ ప్రేమను, వివరించలేనయ్య నీ ప్రేమను. పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా. పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా. వర్ణించలేనయ్య నీ ప్రేమను, వివరించలేనయ్య నీ ప్రేమను. తన సమాధానం కొలవలేనటువంటిది, వివరించలేనటువంటిది, నది వలె ఇస్తాడట. ఒక నది పొర్లి పారి ఏ విధంగా వస్తుందో అలాంటి సమాధానము నీకును, నీ కుటుంబానికి, నీ సంతానానికి ఇస్తానని చెప్తున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన ప్రభావం కలిగిన దేవుడు. అందుచేతనే అంటున్నాడు, ఇదిగో నా సమాధానాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నది వలె చదువు, నది వలె సమాధానమును, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనుల ఐశ్వర్యమును అనుభవించినట్లు, మీరు జలముల ఐశ్వర్యమును అనుభవించినట్లు, ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె, ఒడ్డు మీద పొర్లు పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును, మీ యొద్దకు దానిని రాజేతును. నది వలేనంట. తర్వాత పొర్లి పారే సమాధానం అంట. ఎంత సమాధానం దేవుని దగ్గర దొరికిలారా. దాన్ని ఎవరి దగ్గరికి తీసుకొస్తాడంట? నీ దగ్గరికి తీసుకొస్తానంటున్నాడు, మీ దగ్గరికి తీసుకొస్తానంటున్నాడు. అలాంటి జీవం కలిగిన దేవుడిని మనము ఈ సమయంలో మనము ఏ విధంగా ఆరాధించాలి? మన దగ్గరికి తీసుకొచ్చే దేవుడను, మనతో ఉండేటటువంటి దేవుడను, మనకి మేలు చేసే దేవుడను, మనకి ఉపకారం చేసే దేవుడను, మన పట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవాది దేవుడిని మనం ఏమి చేసి ఆయన రుణము మనము తీర్చుకోగలం ప్రియులారా. నది వలె సమాధానాన్ని తీసుకుని వచ్చి పొర్లి పారేటట్టుగా, కట్టలు తెంచుకుని వచ్చేటట్టుగా, అది నీకు నీ దగ్గరికి వచ్చేటట్టుగా, నీ ఇంటిలోనికి వచ్చేటట్టుగా, నీ హృదయంలోనికి వచ్చేటట్టుగా, నీ తలంపుల్లోనికి వచ్చేటట్టుగా, నీ ఊహల్లోనికి వచ్చేటట్టుగా ఆ సమాధానాన్ని నీకు ఇవ్వబోతున్న దేవాది దేవుణ్ణి ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో మనము ఆయనను ఆరాధించినట్లయితే, ఆయనను స్తుతించినట్లయితే అలాంటి కృప మనకి అనుగ్రహించి దీవించి ఆస్వాదించే దేవుడు కాబట్టి
అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని దేవుని కనపరిచి మహింపరచడం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.